ఏలూరు జిల్లా కలెక్టరేట్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. రోడ్ల నిర్మాణం, పాఠశాలల్లో వసతులపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహా మంత్రులు, అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేసవి దృష్ట్యా ఈ నెల 20 వరకు గోదావరి జలాలు అందించాలన్నారు. అలాగే రైతులకు మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలకు పాల్పడ్డ కాంట్రాక్టర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. ఈ నెలాఖరికల్లా 6 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందజేస్తామని ప్రకటించారు. వివిధ శాఖల్లో పనితీరు పైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ రిపోర్టు అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది పారదర్శకంగా ప్రతి ఒక్కరు తెలియాలనే ఉద్దేశంతో డాష్బోర్డ్ క్రియేట్ చేసి కలెక్టర్ గారికి ప్రతి నెల అందిస్తూ ఉన్నారు. దీనిపైన మనం జరిగిన సమీక్షా సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకుని మనమే ఒక అడుగు ముందుకేసి ఈ 14 డిపార్ట్మెంట్లని మనం సమీక్షించుకుని లోటుపాట్లని మనం ఐడెంటిఫై చేసి ఒక టార్గెట్ పెట్టుకుని ఖచ్చితంగా 10 నుంచి 15% మనం పెంచే విధంగా పాజిటివ్ పర్సెప్షన్ పెంచే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనలో కానివ్వండి లేదా పౌరులకు అందించాల్సిన సేవలో కానివ్వండి డిపార్ట్మెంట్ అధికారులు కూడా అలర్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా లోతుగా మేము సమీక్షించాం. ఈ 12 డిపార్ట్మెంట్లు సమీక్షించిన తర్వాత ఖచ్చితంగా జూన్ మాసానికల్లా మన జిల్లాలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా 10% మినిమం మన పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పెంచే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఈరోజు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా మీ అందరూ ఇందాక చూశారు, పౌరులకు అందిస్తున్న సేవలు, దాంతోపాటు తాగునీటి సమస్య, శానిటేషను, వీటితో పాటు ఎక్కువగా మేము ఆలోచించింది దృష్టి పెట్టింది కూడా గ్రామాల్లో ఉన్న రోడ్ల పరిస్థితి. వాటిపైన ఖచ్చితంగా మాకు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా వచ్చిన సమాచారం కొంచెం ఇబ్బందికరంగా ఉందని అనిపించింది. వాటిపైన ఎస్సీ ఆర్ఎండ్బి, ఎస్సీ పంచాయతీరాజు ప్రత్యేకంగా వీళ్ళకి ఆ బాధ్యత చెప్పి ఈ 3 మాసాల్లో కనీసం 30% వాళ్ళు టార్గెట్ పెట్టుకుని ఆ రోడ్స్ అన్ని కూడా పూర్తి చేయాలని మేము చెప్పడం జరిగింది.